వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు డిగ్రీలో సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఔరంగజేబు యొక్క చరిత్రను మనం చూస్తాం. ఔరంగజేబు యొక్క చరిత్రని మనం చూస్తాం. సో దీంట్లో ఔరంగజేబు మీద మనకి ఎట్లాంటి ప్రశ్న ఉంటుందయ్యా అంటే, ఔరంగజేబు మీద ఇక్కడ మనం చూసినప్పుడు ఔరంగజేబు మత విధానాన్ని వివరించి దాని వలన ఫలితాలను తెలుపుము. ఔరంగజేబు మత విధానాన్ని వివరించి దాని వలన ఫలితాలను తెలుపుము. లేదా మొఘల్ సామ్రాజ్య పతనమునకు ఔరంగజేబు మత విధానం ఎంతవరకు కారణం? మొఘల్ సామ్రాజ్య పతనమునకు ఔరంగజేబు మత విధానం ఎంతవరకు కారణం అనేది మన ప్రశ్న. అంటే ఇక్కడ మనం ఈ లెసన్లో ఔరంగజేబు గురించి వస్తాం. ఔరంగజేబు ఎవరు? ఔరంగజేబు మత విధానం ఏంటి? మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు యొక్క పాత్ర ఏంటి అనే దాని గురించి మనం చూసినప్పుడు, ఇక్కడ ఔరంగజేబు యొక్క మత విధానం మనం చూసినప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో ఇది ఒక వంశపారంపర్యమైన రాజరిక వ్యవస్థ. ఈ వంశపారంపర్యమైన రాజరిక వ్యవస్థలో ఔరంగజేబు షాజహాన్ యొక్క కుమారుడు. షాజహాన్ మరణానంతరం క్రీస్తు శకం 1657లో సింహాసనం అధిష్ఠించి 1707 వరకు, అంటే సుమారు 50 సంవత్సరాలు మొఘల్ వంశం తరపున భారతదేశాన్ని పరిపాలించాడు. అయితే ఇతను ముస్లిం అయినందువల్ల ఇతని యొక్క మత విధానం ఏ విధంగా ఉంది, దానివల్ల మొఘల్ సామ్రాజ్యానికి కానీ భారతదేశానికి కానీ ఏ రకమైన ఫలితాలు వచ్చాయి అనేదాని గురించి చూద్దాం. అయితే ఇతని మత విధానం వల్లే మొఘల్ సామ్రాజ్యం కొంత పతనమైందని కూడా ఒక నానుడి ఉంది, ఒక కారణం. అందువల్ల మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు మత విధానం ఎంతవరకు కారణం అంటే, ఇక్కడ మనం గమనించవలసి చాలా క్లీన్ గమనించాలి. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు వేరు. అయితే ఇక్కడ ఒక పార్ట్ అనమాట, పార్ట్లీ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఔరంగజేబ్ రిలీజియస్ పాలసీ, ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు మత విధానం కొంతవరకు ప్రభావం చూపింది. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు పరిచయం చూద్దాం. భారతదేశ ముస్లిం యుగ చరిత్రలో అక్బర్ పరమత సహనానికి పేరు పొందితే, అంటే ఔరంగజేబు యొక్క ముత్తాతయ్య అక్బరు పరమత సహనాన్ని ప్రదర్శించి మనం చూసాం ఆల్రెడీ. అక్బర్ యొక్క మత విధానాన్ని చూసినప్పుడు అత్యధిక సంఖ్యాకులైన హిందువుల యొక్క ప్రేమ అభిమానం లేకపోతే భారతదేశంలో మనం ఉండలేము అని వాళ్ళ యొక్క ప్రేమాభిమానాన్ని పొందడానికి ఒక ముస్లిం అయినప్పుడు కూడా అక్బర్ పరమత సహనాన్ని ప్రదర్శించాడు, పరమత సహనానికి పేరు పొందాడు. కానీ ఔరంగజేబు అలా కాదు, పరమత ద్వేషానికి, మత మూర్ఖత్వానికి పేరు మోసాడు. అందువల్లే మొఘల్ సామ్రాజ్యం పతనం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైనా సరే మనం గమనించినప్పుడు అత్యధిక సంఖ్యాకులైన వారి యొక్క అభిప్రాయాన్ని మనము తీసుకోకపోతే ఆటోమేటిక్గా మన యొక్క విధానాలు విఫలమవుతాయి.
అని చెప్పడానికి చరిత్రలో అనేక రకాలైన మనకి ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో మనం ఔరంగజేబుని తీసుకుంటాం. ఎందుకు అక్బర్ అంత గొప్ప నాయకుడు అయ్యాడు, ఎందుకు ఔరంగజేబు అంత డిక్లైన్ అయిపోయాడు, ఒక మతం మూర్ఖుడిగా మనకి ఎందుకు చెప్తున్నామంటే ఆయన అనుసరించిన విధానాలు ఏంటయ్యా అంటే, ఔరంగజేబు పుట్టుకతోనే బుద్ధిపూర్వకంగా సనాతన సున్నీ మతస్థుడు. ఇస్లాం మతంలో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో అన్ని శాఖల్లో కంటే ప్రముఖమైన శాఖ ఏంటంటే సున్నీ శాఖ. మన భారతదేశంలో హిందూ మతంలో కూడా అనేక శాఖలు ఉన్నట్లు వైష్ణవ మతము, శైవ మతం ఉన్నట్లు కానీ, మళ్ళీ శైవ మతంలో అనేక శాఖలు, వైష్ణవ మతంలో అనేక శాఖలు ఉన్నట్లు కానీ, ఇస్లాం మతంలో కూడా ప్రతి మతంలోనూ కూడా, దేశంలో ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ కూడా అనేక శాఖలు ఉన్నాయి. క్రైస్తవ మతంలో కూడా అనేక శాఖలు, క్యాథలిక్లని, ప్రొటెస్టెంట్లని, కాల్విన్లని, ఆంగ్లికన్లని, అలాగా ప్రతి మతం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానం. వీళ్ళందరూ చెప్పేది దేవుడి కోసం అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరుగుంటాయి. అలాగే ఇస్లాం మతంలో సున్నీ మతస్థుల యొక్క ఆచార వ్యవహారాలు వేరుగుంటాయి, షియా మతస్థుల యొక్క ఆచారాలు వేరు. అలాగా ఔరంగజేబు పుట్టుకతోనే బుద్ధిపూర్వకంగా సనాతన ఏన్షియంట్ సున్నీ రిలీజియన్, సనాతన సున్నీ మతస్థుడు కనుకనే ఖురాన్ శాసనాలను అనుసరించి జిహాద్ లేదా పవిత్ర యుద్ధము కొనసాగించి విగ్రహారాధనతో నిండిపోయిన భారతదేశంలో, విగ్రహారాధనతో నిండిపోయిన భారతదేశాన్ని, ఈ విగ్రహారాధనతో నిండిపోయిన భారతదేశాన్ని ఏమంటారంటే ముస్లింలు కఫర్ రాజ్యం అంటారు. కఫర్ అంటే విగ్రహారాధన, ముస్లింలు కాని రాజ్యము అని అర్థం. ఈ ముస్లింల కాని రాజ్యాన్ని పవిత్ర ఇస్లాం రాజ్యంగా మార్చితే, ఈ యొక్క ముస్లింలు కాని రాజ్యాన్ని పవిత్ర ముస్లిం రాజ్యంగా మార్చితే తన జీవిత ఆదర్శమని ఔరంగజేబు భావించాడు. వాస్తవంగా ఔరంగజేబు పాలనలో మొఘల్ రాజ్యం ఒక మత ప్రచార సంస్థ అయిపోయింది. మొఘల్ రాజ్యం ఏమైపోయిందంటే అది ఒక రాజకీయ రాజ్యం కాదు, మత ప్రచార సంస్థ అయిపోయింది, ప్రచార రాజ్యం అయిపోయింది. కేవలం మతాన్ని ప్రచారం చేస్తుంది. సో ఇది అన్ని దేశాల్లోనూ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకి ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. భారతదేశంలో కూడా ఏ మతం వస్తే ఆ మతం వాళ్ళు ఆ మతాన్ని ప్రమోట్ చేసుకుంటానికి జరుగుతుంటుంది. అది సహజం. అది ఒక ఔరంగజేబు అవనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ఆ రాజ్యాన్ని ఎవరైతే ఏ మతస్థులైతే సమర్థిస్తున్నారో కంపల్సరీ ఆ రాజ్యం వచ్చిన తర్వాత ఆ మతస్థులకు కొంత మేలు చేస్తుంది, చెయ్యాలి కూడా, వాస్తవం అది. అలాగే ఇక్కడ ఔరంగజేబు కాలంలో కూడా వాస్తవంగా ఔరంగజేబు పాలనలో మొఘల్ రాజ్య పరిపాలన కాదు, మొఘల్ రాజ్యం యొక్క మత ప్రచార సంస్థ ఇది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ అక్బర్తో మనం ఔరంగజేబుని ఇక్కడ చూసినప్పుడు అక్బర్ ఏమో పరమత సహనానికి పేరు పొందితే ఔరంగజేబు పరమత ద్వేషానికి పేరు, మత మూర్ఖత్వం. ఖురాన్లో ఏ రకమైన ఆచారాలు ఉన్నాయో యాజ్ టీజ్గా తూచా తప్పకుండా పరిపాలన చేసి విగ్రహారాధనతో నిండిపోయిన భారతదేశాన్ని, ముస్లింలు కాని రాజ్యాన్ని, కఫర్ రాజ్యాన్ని పవిత్రమైన ముస్లిం రాజ్యంగా చేయటమే తన జీవిత ధ్యేయమని ఔరంగజేబు భావించాడు. అంతేకాకుండా మత సిద్ధాంతాలనే కొనసాగించాడు. ఏంటయ్యా ఔరంగజేబు చేసినవి అన్న దాని గురించి మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధ శాసనాలు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ద ప్యూరిటీ ఇన్స్క్రిప్షన్స్ అంటుంది. సో దీంట్లో మనం జాయిన్ చేయనప్పుడు పరిశుద్ధ శాసనం, తాను పరిశుద్ధుడై నిరాడంబరమైన సున్నీ జీవితానికి అంకితుడై ప్రజల జీవితాలను క్రమబద్ధం చేయటే, నీతివంతులుగా తీర్చిదిద్దుటే ఔరంగజేబ్ పవిత్ర గ్రంథముకు ఖురాన్ అనుసరించి అనేక పరిశుద్ధ శాసనాలు చేశాడు. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే తాను పరిశుద్ధుడని నమ్మాడు, నిరాడంబరమైన సున్నీ జీవితానికి అంకితుడయ్యాడు. ఇక్కడ మనం ఒకసారి ఔరంగజేబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు
ఒక గొప్ప చక్రవర్తి అయినప్పుడు కూడా భారతదేశాన్ని, యావత్ భారతదేశం తన ఆధీనంలో ఉన్నప్పుడు కూడా చాలా నిరాడంబరంగా ఉండేవాడు. ఏ రకమైన ఆడంబరాలు అంటే, రాజు అంటే దైవాంశ సంభూతుడనే భావన ఉండేది దాంట్లో, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క ప్రతిరూపం అని. కానీ ఏ రోజు కూడా ఔరంగజేబు అలా చేయలేదు. తాను పరిశుద్ధంగా చేస్తుంది, నిరాడంబరంగా. ఎంత నిరాడంబరం అంటే, ఎక్కడా కూడా విందులు వినోదాలకి, విలాసమైన జీవితానికి, భోగభాగ్యాలకి తావేయకుండా సింప్లిసిటీ అన్నమాట. ఒక రాజు అయినా తన ఆహారాన్ని అతనే కష్టపడి సమకూర్చుకునేవాడు. ఏం చేసేవాడు అంటే, ఖురాన్లోని సూక్తులు రాసి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో తన ఆహారాన్ని సంపాదించుకునేవాడు. అంటే అంత నిరాడంబరం అన్నమాట. అయితే ప్రజలను కూడా అలా చేయాలి, ప్రజలను కూడా క్రమబద్ధం చేయాలి, వారి జీవితాలను క్రమబద్ధం చేయాలి, నీతివంతులుగా తీర్చిదిద్దాలి. అది చేయాలంటే పవిత్ర గ్రంథముకు ఖురాన్ను అనుసరించి ప్రతి మనిషి జీవించాలి. అందువల్ల ఖురాన్లో ఏమున్నాయో ఆ శాసనాలనే అమలు చేశారు. ఏమున్నాయా ఖురాన్లో శాసనాలు అంటే, హిందువులు అవమానపరుస్తారని బిరుదుల్ని, నాణాలని పై ఉన్న ముస్లిం చిహ్నాలను నిషేధించారు. అంటే ఇప్పుడు కొంతమంది నాణాలు ఉంటాయి, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆ నాణాలని కానీ ఆ యొక్క వస్తువులను కానీ వాళ్ళు నాశనం చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు ఈ ఫ్లాగ్స్ని తగలబెట్టేస్తుంటారు, ఎందుకంటే ఆ దేశం అంటే ఇష్టం ఉండదు. ఆ వస్తువుల్ని ధ్వంసం చేస్తుంటారు, ఎందుకంటే ఆ దేశం అంటే ఇష్టం. ఆ వ్యక్తుల యొక్క ఇష్టమైన వాళ్ళని తీసేస్తుంటారు. అందువల్ల ఇక్కడ ఔరంగజేబు ఏం చేశారంటే, మన ముస్లింలు కాబట్టి అత్యధిక సంఖ్యకు హిందువులు మనల్ని అవమానించకూడదు అని ఆ నాణాల మీద ఉన్న బిరుదుల్ని, నాణాల మీద ఉన్న ముస్లిం చిహ్నాలని మనం ముద్రించకూడదు. ఇప్పుడు చూడండి, మన 100 రూపాయల నోటు మీద రూపాయి బిళ్ళ దగ్గర నుంచి 2000 రూపాయల నోటు వరకు గాంధీ గారి బొమ్మ ఉంటుంది. గాంధీ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఆ నోట్ల మీద ఏదో రకరకాల చేష్టలు చేయొచ్చు. అప్పుడు ఎవరు అవమానపడినట్టు? గాంధీ గారు అవమానం. అలాగా అది కూడా ఇష్టం లేదు ఔరంగజేబుకి. అందువల్ల అతను రాజ్యానికి వచ్చిన తర్వాత బిరుదులను ధరించడం కానీ, నాణాలపై ముస్లిం చిహ్నాలని, ఖురాన్ సూక్తులను కానీ లేకపోతే చిహ్నాలను కానీ ముద్రించడాన్ని నిషేధించేశాడు ఎవరో? ఔరంగజేబు. అంతేకాక పారసిక మతం యొక్క ఉత్సవాలు, పారసిక మతం నవరోజ్, పారసిక నూతన సంవత్సరాదిని మొదలగు వాటిని రద్దు చేశాడు. పారసికం అంటే పర్షియా, ఎందుకంటే అక్బర్ కాలంలోనూ తర్వాత కాలాల్లోనూ అంతకు ముందు కాలంలో ఈ పండుగలు చేసుకునేవారు, పారసిక నూతన సంవత్సరాన్ని అనుసరించేవారు. అయితే అలా చేయటం ఔరంగజేబుకి ఇష్టం లేదు, అది ఎక్కడా ఖురాన్లో లేదు. అందువల్ల పారసిక ఉత్సవాలపై అంటే నవరోజ్, పారసిక నూతన సంవత్సరాది మొన్నగు వారిని రద్దు చేశాడు. అంతేకాదు ప్రతిరోజు ప్రజలకి చక్రవర్తి దర్శనం ఇచ్చే విధానాన్ని ఆపేశాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మన ప్రజలకు కనపడుతుంది, ఎందుకంటే రాజు అనేవాడు ఒక దైవం సంబూతుడు, దేవుని ప్రతినిధి, ప్రతిరోజు కనపడుతుంది. అందుకే చూడండి, పెద్దవాళ్ళు కూడా ఏమంటుంటారంటే, ఊకే పద్దాక వెళ్ళినోళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా, వెళ్తే లోకం అయిపోతాం అంటుంటారు. అలాగే మనకి పని పాట లేకుండా రోజు మనం అక్కడ ఉన్నాం అనుకోండి, రాజు ఇంకా లోకం అవుతుంటారు. ఫస్ట్లో కొంచెం గౌరవం ఉంటుంది, తర్వాత ఏంటంటే ఈడు పనికిమాలనుడే కదా అనేసి ఇంక గౌరవించడం మానేస్తారు. అదనమాట ఇక్కడ. అందువల్ల పని లేదేమో రాజుగడికి. ఇప్పుడు ఎక్కడ జరిగే విషయం కూడా అది. ఇప్పుడే డిస్కషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని. అపాయింట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే, రోజు వాళ్ళు కూర్చుని బాధగానే కొడుతుంటాడు పని పాట లేకపోకుండా. దాంతో వాళ్ళకున్న గౌరవం ఏమైపోతుందంటే రోజుకి తగ్గిపోతాడు. జగనన్న అనే వాళ్ళని యారా ఓరే అన్నట్లుగా వచ్చేస్తారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఔరంగజేబు ఏం చేశాడంటే, ప్రతిరోజు ప్రజలకి చక్రవర్తి దర్శనాన్ని ఆపేశాడు, కనపడటం మానేశాడు. ఎప్పుడో పండగలకి పబ్బాలకి ఆ కోట పైకి వచ్చి వాళ్ళకి విశేష చెప్పడం తప్ప ఎక్కడా కూడా మంత్రివర్గంతో కాటి ఆస్థానంలో కానీ కూర్చుని వాళ్ళతో ఎలా కొలాలో ఎక్సకాలు ఆడటం చేయలేదు. ఎందుకంటే ఖురాన్ అలా చెప్పట్లా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే,
వందనానికి బదులు మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నమస్కారం చెప్పుకుంటాం, వందనాలు చెప్పుకుంటాం. కలుసుకున్నప్పుడు సలాం అలైకుం అంటే ఏంటంటే తమకు మేలు జరుగును గాక అనాలి. సలాం అలైకుం, తమ మేలు జరుగును గాక అనాలి అని శాసించాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకరినొకరు కలుసుకునేటప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మనం ఎవరిని కలిసినా సరే కానీ వాళ్ళకి మేలు జరగాలి అని కోరుకుంటుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే జ్యోతిష్యుల్ని, ఖగోళ శాస్త్రజ్ఞుల్ని తన ఆస్థానం నుండి తొలగించేశాడు. ఎందుకంటే జ్యోతిష్యులు, ఖగోళ శాస్త్రజ్ఞులు వారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. వాడి జాతకం వాడికే తెలియదు, ఇంక మళ్ళీ వేరే వాడి జాతకం చెప్పడం అంటే అలాగా అతనికి అట్లలో నమ్మకం లేదనమాట. ఏమైనా వ్యక్తి యొక్క సామర్థ్యం మీద, వ్యక్తి యొక్క కార్యసాధన మీద మనం ఆధారపడాలి. కానీ ఈ జ్యోతిష్కాల మీద, ఖగోళ శాస్త్రాల మీద ఈరోజు అమావాస్య ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని జరగదు, ఈరోజు మంచి రోజు, అది ఏముండదు. అందువల్ల ఏంటంటే పరిశుద్ధ శాసనాలు ఎన్నిని ఖురాన్లో ఉన్నాయి, అట్లని ఔరంగజేబు మొత్తం తొలగించేశాడనమాట. తులాభారాన్ని రద్దు చేసాడు. తులాభారం అంటే ఏంటంటే రాజుగారిని కానీ లేకపోతే పెద్ద వాళ్ళని చూసే కార్యక్రమం అనమాట. దీనివల్ల ఏంటంటే కొంత పబ్లిసిటీ, రాజుగారికి కానుకల్ని రాజుగారికి అవి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మా పనులు చేయించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అలాంటివన్నిటిని కూడా రద్దు చేశాడు ఔరంగజేబు. అంతేకాకుండా మత్తు పదార్థాలను సేవించరాదని శాసనం చేశాడు. ఎక్కడా కూడా మత్తు పదార్థాలు, దీనివల్ల అనేకమైన అనర్థాలు వస్తాయని ఔరంగజేబు యొక్క ఆలోచన. ఇది ఔరంగజేబు అనే ఆలోచన కాదు, ఇది ఖురాన్ కూడా చెప్తుంది. ఇంకోటి ఏంటంటే సంగీతము, నాట్యము, లలిత కళలను నిషేధించాడు. సో దీనివల్ల మనుషులు విషయాలలో అయిపోతారు, విందులు వినోదాలకు బానిసలు అయిపోతారు, పని మానేస్తారు, దీనికి అలవాటు పడిపోతారు. అందువల్ల ఆ స్థానంలో సంగీతం కానీ, నాట్యం కానీ, లలిత కళలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. వేశ్యాగృహాలు నిషేధించాడు. వేశ్యాగృహాలని నిషేధించడం జరిగింది. ప్లస్ అసభ్యకరమైన దుస్తులు ధరింపరాదని, అశ్లీలమైన పాటలు పాడరాదని నిషేధించారు. ఎందువల్ల దీనివల్ల అనేక రకాలైన అనర్థాలు వస్తుంటాయి. ఎక్కడా మనం అందుకే ఇక్కడ ఈ రోజుల్లో ఎందుకు ఈ రకమైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇది ఒక కారణం. నాజూకీతనమైన దేహ అవయవాలని బహిర్గతం చేసే వస్త్రాలని ధరింపరాదని, నాజూకీతనమైన దేహ అవయవాలను బహిర్గతం చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటంటే మనం ఎందుకు ఈ రకమైన అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయంటే కారణం ఇదొకటి అన్నమాట. దేహ అవయవాలను బహిర్గతం చేసే వస్త్రాలు అవి ధరించలేదు. ఈ శాసనాలన్నింటిని అమలుపరచడానికి ఔరంగజేబు ప్రత్యేక రాజ ఉద్యోగిని ఒకటి నియమించాడు. ఈ శాసనాలను అమలు జరపడానికి ఔరంగజేబు ప్రత్యేక రాజ ఉద్యోగిని నియమించడం జరిగింది. సో ఇలాగా మతాన్ని ప్రచారం చేయటానికి, ఖురాన్ సూత్రాలని ప్రజల్ని పరిశుద్ధులు చేయటానికి, నీతివంతులు చేయటానికి అనేక పరిశుద్ధ శాసనాలని పొందుపరచడం జరిగింది. ఏంటయ్యా పరిశుద్ధ శాసనాలు అంటే, హిందువులు అవమానపరుస్తారేమని బిరుదులు, నాణాలపై ముస్లిం చిహ్నాలు నిషేధించాడు. పారిశిక ఉత్సవాలపై నౌరోజ్, పారిశిక నూతన సంవత్సరాన్ని మొదలగు వారిని రద్దు చేశాడు. ప్రతిరోజు ప్రజలకు చక్రవర్తి దర్శనాన్ని ఆపేశాడు. వందనానికి బదులుగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు సలాం అలైకుం, తమకు మేలు జరుగును గాక అనాలని శాసించాడు.
జ్యోతిష్యుల్ని ఖగోళ శాస్త్రజ్ఞుల్ని తన ఆస్థానం తొలగించాడు. తులాభారాన్ని రద్దు చేశాడు. మత్తు పదార్థాలను సేవింపరాదని శాసించాడు. సంగీతము, నాట్యము, లలిత కళను నిషేధించాడు. జోత గృహాలు, వేశ్యాగృహాలు నిషేధించాడు. అసభ్యకరమైన దుస్తులు ధరింపరాదని, అశ్లీలమైన పాటలు పాడరాదని నిషేధించాడు. నాజూకీతనమైన దేహావయవాలు బహిర్గతం చేశాడు. దిస్ ఆర్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ అంటుంది. ఇప్పుడంతా ఇదే జరుగుతుంది. బహిర్గతం చేయ వస్త్రాలని రద్దు చేశారు. ఈ శాసనాలన్నింటినీ చూసుకుంటానికి ఒక ప్రత్యేకమైన దరోగా అంటారు ఆ అధికారిని. ఇక రాయలేదు, ఒకసారి మీరు రాసుకోండి. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా అడుగుతుంటారు. ఒక ప్రత్యేక రాజు ఉద్యోగం నియమించారు, దరోగా. సో ఈ యొక్క పరిశుద్ధ శాసనాలను చేసి అతను ప్రజలను నీతివంతులుగా చేశాడు. అయితే వీటన్నిటిని కూడా అమలు జరపడానికి దీనివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, ఔరంగజేబ్ హిందూ హింసా విధానం. నెక్స్ట్ పాయింట్, ఔరంగజేబ్ హిందూ హింసా విధానం. ఈ పరిశుద్ధ శాసనాలతో తృప్తి చెందలేదు ఔరంగజేబ్. ఇన్ని శాసనాలు చేసినప్పటికి కూడా ఇంకా ఏదో చెయ్యాలి అనే దాంతో ఈ పరిశుద్ధ శాసనాలతో తృప్తి చెందక ఔరంగజేబ్ భారతదేశంలో ఉన్న మిగిలిన మతాలను, ముఖ్యంగా హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటయ్యా అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, మొదటగా ఔరంగజేబ్ హిందూ మత హింసా విధానంలో వచ్చిన ఫలితాలు ఏంటయ్యా అంటే, మొట్టమొదటి ఫలితం, మొదట హిందూ దేవాలయాలు, పాఠశాలలను ధ్వంసం చేయవలసిందిగా ఆదేశించారు. మొట్టమొదటిగా హిందూ దేవాలయాలను, పాఠశాలలను ధ్వంసం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఒక ఉదయపూర్ నందే 235 దేవాలయాలు ధ్వంసం చేశారు. అవి కాకుండా కాశీ, అనేక ప్రదేశాలలో, హరిద్వార్, ఋషికేశ్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలోనూ కూడా, రాజస్థాన్, రాయ్పూర్ అన్ని ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాల్ని నేలమట్టం చేశారు. రెండవది, హిందువులపై అవమానకరమగు జిజియా పన్నుని, తీర్థయాత్ర పన్నుని విధించాడు హిందువులను అవమానించడానికి. యాక్చువల్గా ఈ 2 పన్నుల్ని అక్బర్ గారు రద్దు చేశారు. కానీ ఔరంగజేబ్ మళ్ళీ ఈ పన్నులను పునరుద్ధరించాడు. జిజియా పన్నుల్ని, తీర్థయాత్ర పన్నుల్ని విధించడం జరిగింది. అంతేకాకుండా హిందువులు దీపావళి, హోలీ పండుగలు జరపరాదని శాసించారు. ఆల్రెడీ అక్బర్ అంతకుముందు ఈ హిందూ పండుగలైన దీపావళి, హోలీని ఢిల్లీలో కూడా జరుపుకున్నాడు. అతనే స్వయంగా తన యొక్క రాజపుత్ర భార్యలతో నిర్వహించాడు. కానీ ఔరంగజేబ్ వచ్చిన తర్వాత హిందువులను అవమానపరచడానికి, హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఈ దీపావళి, హోలీ పండుగలు జరపరాదని శాసించాడు. నెక్స్ట్ ఏంటంటే, రాజపుత్రులు తప్ప మిగిలిన హిందువులు ఎవరో కూడా ఆయుధాలు ధరించరాదు అని, పల్లకీలు కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ ఎక్కరాదని శాసించాడు. అంటే దీనివల్ల ఏంటంటే హిందువుల యొక్క గౌరవం పెరిగిపోతుంది. ఇస్లాం మతం అనేది తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే, రాజపుత్రులు తప్ప మిగిలిన హిందువులు ఎవరో కూడా ఆయుధాలు ధరింపరాదని. ఎందుకంటే రాజపుత్రుల్లో ఒక ఇది ఉంది, వారు కంపల్సరీ వాళ్ళకి ఒక 5 పంచసూత్రాలు అని ఉంటుంది. ఆ పంచసూత్రాల్లో కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక ఆయుధాన్ని ధరిస్తారు, కత్తు కానీ, డాలు కానీ. ఒకవేళ వాళ్ళకి కాదంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారేమన్న ఉద్దేశంతో వాళ్ళొక్కళ్ళకి మినహాయించి, ఎందుకంటే రాజపుత్రులు అనే వాళ్ళు సాహసోపేతం. అందులోని భారతదేశంలో రాజపుత్రుల యొక్క అండదండలు లేకపోతే రాజ్య పరిపాలన చేయటం కొంచెం కష్టం. దానికోసం అనేసి అందులోనూ వాళ్ళ యొక్క మతాచారంగా బట్టి వాళ్ళొక్కళ్ళకి మినహాయించి
మిగిలిన ఎవరో కూడా ఏనుగులు కానీ పల్లకిలు కానీ గుర్రాలు కానీ ఎక్కరాదని శాసించారు. ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటున్నారు. తన ఆస్థానంలో ఉన్న హిందూ ఉద్యోగులను తొలగించి ఇస్లాం మతం స్వీకరించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. తన ఆస్థానంలో ఉన్న హిందూ ఉద్యోగం తొలగించి ఇస్లాం మతం స్వీకరించిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇంకా బలవంతంగా అనేక మందిని హిందువుల్ని ఇస్లాం మతంలోనికి మార్చేశారు. దీన్ని వ్యతిరేకించిన వారిని నానా హింసలు పెట్టాడు, నానా హింసలు విధించాడు. ఉదాహరణ, 9వ సిక్కు గురువు అయిన తేజ్ బహదూర్ సింగ్ని ఇస్లాం మతం స్వీకరించలేదని గుర్తించేశాడు. సో ఈ రకంగా అతను కొన్ని హిందూ హింసా విధానాలను కొనసాగించాడు. ఏంటంటే హిందూ హింసా విధానాలు అంటే దేవాలయాలను ధ్వంసం చేయటం, పాఠశాలను ధ్వంసం చేయటం, హిందువులపై అవమానకర్మకు జిజియా పన్ను, తీర్థయాత్ర పన్ను విధించటం, హిందువులపై అవమానకరమైన జిజియా పన్ను, తీర్థయాత్ర పన్ను విధించటం, హిందువులు దీపావళి హోలీ పండుగలు జరపరాదంటాం, రాజపుత్రులు తప్ప మిగిలిన ఎవరో ఆయుధాలను ధరించరాదని, పల్లకీలు కానీ ఏనుగులు కానీ గుర్రాలు కానీ ఎక్కరాదని చెప్పడం, తన ఆస్థానంలో ఉన్న హిందూ ఉద్యోగులను తొలగించి ఇస్లాం మతం స్వీకరించిన వారికి హిందూ ఉద్యోగాలను ఇవ్వటం, బలవంతంగా అనేక మంది ఇస్లాం మతంలోనికి మార్చడం, దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని నానా హింసలకి గురి చేయటం, ఇలాగా చాలామందిని చంపేయటం, ఇది హిందూ హింసా విధానానికి ఔరంగజేబు కారణం. అయితే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలా చూస్తూ ఊరుకోరు కదా మరి చాలామంది. అందువల్ల ఏంటంటే కొంతమంది వ్యతిరేకించారు, చాలా తిరుగుబాట్లు జరిగాయి. ఔరంగజేబు యొక్క పాలన మీద, ఔరంగజేబు మీద అనేక మంది తిరుగుబాటు చేశారు. ఏంటి ఆ తిరుగుబాట్లు అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, మొట్టమొదటిగా జాట్లు తిరుగుబాటు. జాట్లు రాజపుత్రుల్లో ఇదొక తెగ, జాట్స్ అని. ఈ జాట్లు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు 1666లో. జాట్ల తిరుగుబాటు. ఔరంగజేబు యొక్క మత విధానాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించిన వారు, మధుర ప్రాంతంలో నివసించే జాటు తెగవారు. వీళ్ళు గోఖ్లా నాయకత్వం ఈ జాట్లు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు. అయితే ఔరంగజేబు ఈ గోఖ్లాని చంపేశాడు. ఇది మొట్టమొదటి తిరుగుబాటు. గోఖ్లా తిరుగు. ఔరంగజేబు యొక్క మత విధానాల వల్ల మొట్టమొదటిగా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరంటే జాట్లు. ఈ జాట్లు మత విధానాన్ని మొట్టమొదటిగా, ఔరంగజేబు యొక్క మత విధానాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించిన వారు ఎవరంటే మధుర ప్రాంతాన్ని నివసిస్తున్న జాట్ తెగవారు. వీళ్ళు గోఖ్లా నాయకత్వం జాట్లు తిరుగుబాటు చేస్తే ఔరంగజేబు ఇతన్ని అణచేసి చంపేయడం కాకుండా తిరుగుబాటును కూడా అణచేసి. ఇక రెండవ తిరుగుబాటు బుందేలు తిరుగుబాటు 1671లో. బుందేలుల నాయకుడు ఛత్రసాల్. ఇతను బుందేల్ఖండ్ నందు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అయితే ఔరంగజేబుకి ఇది నచ్చలేదు. ఎప్పుడైతే ఔరంగజేబు వ్యతిరేకంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడో ఔరంగజేబు ఏం చేశారంటే ఛత్రసాల్ విస్తరణని అరికట్టలేక చివరికి అతనితో సంధి చేసుకున్నాడు. ముందు అణిచేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. సో ఇది ఒక తిరుగుబాటు. ఇక మూడవదిగా మనం గమనించినప్పుడు సత్నామీల తిరుగుబాటు. సత్నామీల తిరుగుబాటు 1672. సత్నామీలు మేవాడ్ ప్రాంతంలో
శాంతియుత జీవనం గడుపు హిందువులు. మేవాడు ప్రాంతంలో శాంతియుత జీవనం గడుపు హిందువులు. వీరి యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒక సత్నామీ రైతుని మొఘల్ సైనికులు ఏం చేశారంటే ఏ కారణం లేకుండా చంపేయితే ఈ సత్నామీలు తిరుగుబాటుకి కారణం. ఏ రకమైన కారణం లేదు, కానీ ఆ రైతుని చంపేశారు. దాంతో ఆ సత్నామీలు అందరూ ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు, ఔరంగజేబు మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుని ఔరంగజేబు అణిచేసి సుమారు 2000 మంది సత్నామీలను చంపేశారు. చాలా దారుణమైన పని అన్నమాట, దారుణమైన పని. ఇక 4వదిగా మనం చూసినప్పుడు సిక్కుల తిరుగుబాటు 1673లో ఔరంగజేబు సిక్కుల పుణ్యక్షేత్రాలని ధ్వంసం చేయడంతో సిక్కులు తమ 9వ గురువు తేజ్ బహదూర్ నాయకత్వంలో మీరేం చేశారంటే తిరుగుబాటు చేశారు. గురు తేజ్ బహదూర్ 9వ, చాలా ఇంపార్టెంట్, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు. 9వ గురు తేజ్ బహదూర్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. అంతటా ఔరంగజేబు ఏం చేశాడంటే తేజ్ బహదూర్ని బంధించి ఢిల్లీకి తీసుకొచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించటకు ప్రయత్నం చేశాడు. అయితే తేజ్ బహదూరు ఇస్లాం మతం స్వీకరించలేదు, ఇస్లాం మతాన్ని స్వీకరించడానికి నిరాకరించాడు. అందువల్ల అతన్ని ఏం చేశాడంటే ఉరి తీసేశాడు. 9వ తేజ్ బహదూర్ని, 9వ గురువు అయిన తేజ్ బహదూర్ని ఉరి తీసేశాడు. దీంతో సిక్కులు రెచ్చిపోయి 10వ మత గురు గోవింద్ సింగ్ నాయకత్వంలో ఖిల్సా అనే ఒక సైన్యాన్ని రూపొందించుకున్నారు. ఖిల్సా అనే సైన్యాన్ని రూపొందించుకుని మొఘల్ సామ్రాజ్యం నాశనం చేయడానికి వెళ్ళి దీక్షించారు. అయితే గురు గోవింద్ సింగ్ అనేక సార్లు యుద్ధం చేసి చివరికి తన కుమారులు కూడా పోగొట్టుకున్నాడు. అయినా కూడా ధైర్యం వెనక ఔరంగజేబు మీద పోరాటం చేశాడు. చాలా ప్రాముఖ్యం. 9వ గురువుని చంపేశాడు, 10వ గురువు గురు గోవింద్ సింగ్, ఆ పిల్లలు కూడా పోయారు. ఇలాగా అనేక తిరుగుబాట్లు ఔరంగజేబు కాలంలో. ఎందుకంటే భారతదేశంలో హిందూ మతాన్ని ఉంచకూడదు, ఇస్లాం మతాన్ని ప్రారంభించాలి, ఇస్లాం మతాన్ని కొనసాగించాలి. ఇక చివరి తిరుగుబాటుగా మనం చూసినప్పుడు మహారాష్ట్రలో తిరుగుబాటు. దక్కన్లో మహారాష్ట్రలో శివాజీ నాయకత్వంలో హిందూ రాజ్యాన్ని స్థాపించాలని యుద్ధం కొనసాగించారు. శివాజీని అణచడానికి ఔరంగజేబు అనేక ప్రయత్నాలు చేశాడు. అయినా సరే కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైంది. చివరికి శివాజీని రాజుగా గుర్తించాడు. సో శివాజీ హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేసి ఔరంగజేబు మీద తిరుగుబాటు చేసి ఔరంగజేబు శివాజీని అణిచేయడానికి, శివాజీని బంధించి ఢిల్లీ తీసుకెళ్ళిన, మళ్ళీ ఢిల్లీ నుంచి తప్పించుకుని మళ్ళీ మహారాష్ట్ర వచ్చేసి మహారాష్ట్రలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు ఔరంగజేబు కాలం. ఇలా తన జీవితకాలం అంతా కూడా ఔరంగజేబు జీవితకాలం అంతా కూడా అనేక తిరుగుబాట్లు, ఇలా చెలరేగిన తిరుగుబాటును అణచడానికి అనేక యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఇస్లాం రాజ్యంగా మార్చడమే తన ధ్యేయంగా చేసుకున్నాడు. దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలుడైపోయాడు. చివరికి 1707లో ఔరంగజేబు చనిపోవటం జరిగింది. తన జీవితాంతం కూడా ఆ తిరుగుబాట్లు అనచడంలోనే అతని ప్రయత్నం. ఇలా ఔరంగజేబు యొక్క మత విధానం వల్ల చివరికి అతనే కాకుండా మొఘల్ సామ్రాజ్య పతనానికి కూడా కొంతవరకు కారకుడు అవటం జరిగింది. సో మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఔరంగజేబు యొక్క మత విధానం ఏంటి అన్నా, లేకపోతే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు మత విధానం ఎంతవరకు కారణమన్నా మనం ఈ లెసన్ను జాగ్రత్తగా గమనిస్తే మనకి తెలుస్తుంది. దీంట్లో అతని యొక్క విధానం, అతను సనాతన సున్నీ మతస్థుడై విగ్రహారాధనతో నిండి ఉన్న భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడమే తన ధ్యేయంగా పెట్టుకుని ఆ ధ్యేయానికి అతను అనేక శాసనాలని రూపొందించి ఆ శాసనాలన్నింటికి పరిశుద్ధ శాసనాలని పేరు పెట్టి
పరిశుద్ధ శాసనాలని పేరు పెట్టి ఆ శాసనాలు అమలుపరచడానికి ఒక ఉద్యోగుని నియమించి దాంతో సంతృప్తి చెందకుండా హిందువుల్ని అనసటానికి, హిందూ మతాన్ని అనసటానికి అనేక హింసా విధానాలను కొనసాగించి దేవాలయాలని, పాఠశాలని ధ్వంసం చేసి హిందువులపైన జిజియా పన్ను, తీర్థయాత్ర పన్ను విధించి హిందువులు జరుపుకుంటున్న దీపావళి, హోలీ పండుగల్ని నిషేధించేసి హిందువులు పల్లకి కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ ఎక్కరాదని శాసనాలు చేశారు. హిందువుల్ని ఉన్నతమైన ఉద్యోగాలను తొలగించి ఎవడైతే ఇస్లాం మతాన్ని స్వీకరించాడో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించి ఒకవేళ మారకపోతే వాళ్ళ మీద నానా హింసలు విధించాయి. ఇలా చేయటం వల్ల అనేక తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు. ఆ తిరుగుబాట్లలో ముఖ్యమైన తిరుగుబాట్లు ఏంటంటే జాట్ల తిరుగుబాటు 1666, బుందేల్ఖండ్ తిరుగుబాటు 1671, సత్నామీల తిరుగుబాటు 1672, సిక్కుల తిరుగుబాటు 1473, మహారాష్ట్రలో తిరుగుబాటు 1675. ఇలా తన యొక్క మత విధానం వల్ల అనేక తిరుగుబాట్లను జీవితాంతం ఎదుర్కొని చివరికి ఔరంగజేబ్ 1707లో మరణించడం జరిగింది. తన యొక్క ధ్యేయాన్ని చేరుకోలేకపోయాడు. కానీ మొఘల్ సామ్రాజ్య పతనానికి మాత్రం తన యొక్క మత విధానాన్ని కొంతవరకు కారకుడు అయ్యాడు. ఇది ఒకటే ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఈ ప్రశ్న చూస్తున్నప్పుడు, ప్రశ్న వింటున్నప్పుడు పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని, మనం వచ్చిన మెటీరియల్ని దగ్గర పెట్టుకుని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం పతనానికి ఔరంగజేబు యొక్క మత విధానం కానీ, లేకపోతే ఔరంగజేబు మత విధానం అన్నా కానీ ఇదే ప్రశ్న. కాబట్టి మీరు 1-4 సార్లు ఇది పుస్తకం దగ్గర పెట్టుకుని ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి చూసుకుని చేస్తే మీకు ఇది బాగా అర్థం అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.